హాయ్ అండి, ఇదేంటో తెలుసా మీకు? రుద్రాక్ష. రుద్రాక్ష అనగా ఏంటంటే శ్రీశైలంలో అవైలబుల్గా అక్కడైతే చాలా ఉంటాయి. మన హైదరాబాద్లో అయితే ఇవి రుద్రాక్ష అనేది రాశి ఫలాన్ని బట్టి మనం ఆర్డర్ ఇస్తాం. మాకైతే ఇక్కడ హైత్ నగర్లో సాయిబాబా టెంపుల్లో అయితే అన్ని రాజరాజేశ్వర అమ్మవారు, గణపతి, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, చాలామంది ఉంటారు అన్నట్టు, అయ్యప్ప, చాలా దేవస్థానాలు అందులో ఉన్నాయి. అందులో వినాయక చవితి సందర్భంగా మాకైతే పంతులు గారు మొన్న కార్తీక మాసంలో ఎవరెవరైతే కావాలి అనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మా పిల్లలకు నేను రుద్రాక్ష అనేది తెచ్చిన. ఇప్పుడు చాలామంది రోడ్ల మీద అవి ఇవి కొనుక్కుంటారు. మనం ఆర్డర్స్ ఇస్తే కూడా ఇచ్చినాను మనకి ఇలా అలా మనకైతే అన్నీ చెప్తారు. కానీ ఇది కరెక్టా కాదా, ఇది కరెక్ట్ రుద్రాక్షనా కాదా అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే చిన్న చూడండి, ఇది మంచిగా తిరుగుతుంది. మీకు ఇందులో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. వావ్, వండర్ఫుల్. పప్పు కూడా నేను ఒకసారి పెడతా మమ్మీ అన్నది. ఇక్కడ ఇంకా మా పాప పెట్టింది ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది కదా. జస్ట్ ఆనియాలి, ఇది ఒరిజినల్ రుద్రాక్ష అనేది తెలుస్తుంది. నేను కూడా తీసాను. మా పాప అయితే నేను ఒకసారి ట్రై చేస్తే మమ్మీ అన్నది. మా పెద్ద పాప ట్రై చేస్తుంది. చూడండి, మీరు జూమ్ చేసి చూడండి ఏం చక్కగా తిరుగుతుందో రుద్రాక్ష. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ అద్భుతాన్ని మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. జస్ట్ ఆనించాలి అంతే. నేను చూశాను, మా పాప కూడా జస్ట్ ఆనిస్తుంది. అది ఐస్కంత లాగానే అసలు మా పాప పైన ఒక ఆయన కింద ఒక ఆయన పెట్టి జస్ట్ ఆనిస్తుంది. అది మాత్రం గిరిగిరా తిరుగుతుంది. ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూస్తుంటే చాలా మస్తు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు జూమ్ చేసి చూడండి ఎంత నీట్గా రౌండ్ సర్కిల్లో తిరుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది ఐస్కంతం కనుక మనం దూరం పెట్టిన ఇలా ఎట్లా లాగేస్తుందో అది అలా పెట్టంగానే రుద్రాక్ష అనేది మంచిగా తిరుగుతుందండి. మనం ఆన్లైన్లో అక్కడ ఇక్కడ మన పిల్లల పేరు మీద ఆన్లైన్లో మనం ఈడ పంతుల దగ్గర మనం ఆర్డర్ ఇస్తాం కదా. అలాంటప్పుడు ఒరిజినల్ రుద్రాక్ష కాదా, కొంచెం మంది అలా ఉంటారు కదా, ఏదో అవసరం కోసం ఏ నుంచో కాంచి తెచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వెళ్తుంది, ముందుకు వస్తుంది, వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. కాకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉందన్నమాట. చూస్తున్నారా? ఎంత బాగా తిరుగుతుందో. ఒరిజినల్ రుద్రాక్ష అంటే ఇదండి.